మానవ జన్మ విలువ ఎంత ఈ వీడియోలో తెలుసుకుందాము. రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణంగా కనిపించింది. దానిని తను తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లి పోయాడు. భార్యకు చూపించాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది. తరువాత ఆ రాయిని అదే పనికి చాలాసార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ల ఆటలు ఆడుకోవటానికి ఆ రాయిని తీసుకుని బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయి అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ మిఠాయి బండి చుట్టూ చుట్టారు. ఆ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో, ఆ రాయి నాకు ఇస్తావా, నీకు ఒక మిఠాయి ఇస్తాను అన్నాడు. ఆ పిల్లాడు సరే అని సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రము చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఆ పిల్లాడికి ఒక మిఠాయి ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు ఆ స్నేహితుడు. ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బులు అడిగి తీసుకున్నాడు. ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది అని ఆ వ్యాపారి ఆ రాయిని బల్లా పైన పెట్టి పేపరుగా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోపీ వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్ళి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్ల విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది. ఈ ఇంతలో నీతి ఏమిటో తెలుసుకుందామా? అదే రాయి ఒకళ్ళు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు. ఇంకొకళ్ళు రాళ్ళు ఆట ఆడుకోవటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక మిఠాయి కోసం వేరే వాళ్లకు ఇచ్చేశారు. ఒకళ్ళు దాన్ని పెయింట్గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలో అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనలు బట్టి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకున్న వారు ఈ జన్మను సరిగ్గా వాడుకుంటూ జీవిస్తారు. తెలియని వారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. జీవిత లక్ష్యాన్ని గుర్తిద్దాము, జీవన గమనాన్ని సాగిద్దాము.